ఇది గురువారం రోజునండి. బుధవారం సాయంత్రం తడిసొచ్చాను అనమాట. అందుకని చెప్పేసి కొంచెం దూరం వచ్చిన తర్వాత ల్యాప్టాప్ బ్యాగ్లో అన్నీ తీసుకుని కవర్లో వేసి డిక్కీలో వేసా. మధ్యలోకి వచ్చిన తర్వాత అంటే కొంచెం దూరం వచ్చిన తర్వాత వర్షం పడిందనమాట. ఇంకా బ్యాగ్ మొత్తం తడిసిపోయిందని చెప్పి ఇంకొక బ్యాగ్లో సర్దుకున్నాను ల్యాప్టాప్ ఇవన్నీ కూడా. తప్పదు కదా. ఇల్లు మొత్తం క్లీన్ అయిపోయింది. నేనైతే కౌంటర్ టాప్ క్లీన్ చేస్తున్నాను. నేను కిచెన్ టూర్లో చెప్పాను కదండి, చాలా చిన్న కౌంటర్ టాప్ అనమాట. అందుకని చెప్పేసి గిన్నెలు అవన్నీ ఇక్కడైతే కడుక్కోము మేము. గ్యాస్కి సింక్కి ఎంతో గ్యాప్ ఉండదు. మోస్ట్లీ మీ అందరికీ తెలిసే ఉంటుంది కదండి. యాక్చువల్గా తప్పుగా అనుకోవద్దు నేను ఇలా చెప్తున్నానని. మనం సింక్లో గిన్నెలు కడుక్కుంటే నుసం పురుగులు అవన్నీ వస్తూ ఉంటాయి కదా. గ్యాస్ కూడా పక్కనే ఉంది కదా. ఒకవేళ మనము ఇటు సైడ్ తుడుస్తున్నాను కదా, అక్కడ కనుక ఏమన్నా పెట్టుకున్నాం అనుకోండి, ఆ పురుగులన్నీ దీని మీద వాళ్తాయి. నాకు ఎందుకో అంత ఇష్టం ఉండదు. స్టార్టింగ్ నుంచి అసలు మేము గిన్నెలు అయితే సింక్లోనే కడగమండి, ఎస్పెషల్లీ కిచెన్లో. ఇక్కడ బయట అయితే సింక్ ఏం లేదు, కాకపోతే పర్టికులర్గా చెప్తున్నాను కాబట్టి ఎస్పెషల్లీ కిచెన్లో అని అన్నాను అనమాట. కిచెన్లో అయితే గిన్నెలు కడగము. ఫస్ట్ నుంచి కూడా బయటే కడుక్కోవడం అలవాటు అయిపోయింది. ఇంకా అదే క్యారీ ఫార్వర్డ్ అవుతుంది. సో అదనమాట, చాలా చిన్న కౌంటర్ టాపు. నేను తర్వాత రియలైజ్ అయ్యాను, ఇల్లంతా బాగానే ఉంటుంది, కాకపోతే ఓపెన్ కిచెన్ కదా, చాలా సన్నంగా ఉంటుంది అనమాట. ఆ సన్నంగా ఉండటం వల్లనే మాకు చిన్న కౌంటర్ టాప్ వచ్చింది, పెద్దది రాలేదన్నమాట. వేరే వేరే ఇల్లులు ఉంటాయి ఇక్కడే, అంటే ఇదే బిల్డింగ్లో, కాకపోతే వాటికి కొంచెం పెద్దది వచ్చింటుంది అని అనుకుంటున్నాను. వచ్చి ఉంటుంది, రావాలి యాక్చువల్గా అయితే. సో అదనమాట. ఇదైతే ఇదొక్కటే ఈ బిల్డింగ్లో ఓపెన్ కిచెన్ అనమాట. సో ఇంకా కిచెన్ కౌంటర్ అయితే క్లీన్ చేస్తున్నాను. వంట అవ్వలేదు ఇంకా, జస్ట్ పప్పు ఒక్కటే ఉడకపెట్టాను అనమాట. ఈరోజు బచ్చల కూర పప్పు. నేను ఎప్పుడు చెప్తా ఉంటాను కదండి, నాకు బచ్చల కూర పప్పు మాగాయ పచ్చడి కాంబినేషన్ అంటే చాలా ఇష్టమని. చాలా రోజుల తర్వాత మార్కెట్ నుంచి బచ్చల కూర తీసుకొని వచ్చాను మొన్న శుక్రవారం నాడు. అది ఈరోజు వండాను అనమాట. మధ్యలో నేను వంట చేయలేదు, అందుకని చెప్పేసి ఈరోజు వండాను, లేకపోతే ముందరే వండేద్దును. ఇంకా పనమ్మ వెళ్ళిపోయిన తర్వాత కౌంటర్ టాప్ క్లీన్ చేసి ఆ తర్వాత వంట చేద్దామని చెప్పి, పనమ్మాయి వస్తుందండి, మొన్న రాలేదని వీడియో పెట్టాను కదా, ఈ రోజు నుంచే వస్తుంది, గురువారం వచ్చిందనమాట. ఇంకా తను వెళ్ళిపోయిన తర్వాత కౌంటర్ టాప్ క్లీన్ చేసి మిగతా వంట అయితే చేస్తున్నాను అనమాట. తను రాకముందర పప్పు అయితే ఉడకపెట్టేశాను, బియ్యం కడిగి నానబెట్టేశాను. ఈరోజు 6:15కో ఎప్పుడో లేచినట్టున్నాను. బియ్యం అయితే అప్పుడే నానబెట్టాను. చాలా ఎక్కువసేపు నానినాయి బియ్యము. ఎక్కువసేపు నానితే గిన్నెలు కూడా లేవండి, కుక్కర్ లేదు, స్టీల్ గిన్నెలో వండాలి అన్నము, అది ఎక్కడ మాడిపోతుందా అని అదొక భయము. దాని కూడానే ఉన్నాను. అప్పటికి కొంచెం కూర అంటున్నా, కొంచెం అన్నం మాడిపోయింది. కానీ ఏంటో స్టీల్ గిన్నెలో వండితే కొంచెం భయం వేస్తుంది కదా, అన్నం ఎక్కడ మాడిపోతుందో, కూర ఎక్కడ మాడిపోతుందో అని చెప్పి. నా అలాగే ఎంతమంది ఉన్నారు మీలో అనేది తప్పకుండా చెప్పండి. నేనైతే నార్మల్గా కుక్కర్లో అయితే వెంటనే విజిల్ వస్తే కట్టేస్తాము, ఇదైతే మాడివాసన వచ్చేంతవరకు కట్టము, ఎందుకో తెలీదు అలాగా. ఇంకా సింక్ అయితే కడిగేస్తున్నాను. సింక్ అయితే ఎవ్రీ ఆల్టర్నేట్ డే కడుగుతానండి. అంటే స్టీల్ స్క్రబ్ ఉంటుంది కదా, ఆ స్టీల్ స్క్రబ్తో తోముతాను అనమాట. ఈ సింక్ కూడా స్టీల్దే. ఇది మనము ఏం చెయ్యకపోయినా కానీ జిట్టెక్కిపోతుంది, జస్ట్ చేతులు కడుక్కున్నా కానీ. అదేంటో నాకు అర్థం కాదు ఇప్పటికీ కూడా. ఎప్పటికప్పుడు క్లీన్ చేస్తూనే ఉంటాను.
చేసుకుంటాను. నిజం చెప్పాలి అనంటే ఐ షుడ్ ఫీల్ అనాలో ఐఎమ్ వెరీ ప్రౌడ్ అనాలో నాకు తెలియదు, కానీ మా ఇంట్లో బొద్దింకలు ఇలాంటివి ఏమీ ఉండవు, చెదలు ఒకటే ఉంటాయి అన్నమాట. ఆ చెదలు కూడా తడెక్కడైతే ఉంటుందో అక్కడే ఉంటాయి కదండి. కిచెన్ అయితే కొంచెం జాగ్రత్తగానే చూసుకుంటాను. చెదలైతే స్టార్టింగ్ మాకు కిచెన్లోనే మొదలయ్యాయి అన్నమాట. అది కూడా బియ్యం డబ్బా చూపించాను కదా మొన్న, ఆ బియ్యం డబ్బా దగ్గర స్టార్ట్ అయ్యింది. అది నాకు తెలుస్తుంది. అయితే మా ఆఫీస్లో భారతీయ ఎక్సాలో ఉన్నాను నేను అప్పుడు అక్కడ టర్మైట్ చేసేవాళ్ళు ఆయన వచ్చారు, ఇంటికి పిలిపించుకున్నాము, చూశారు, కానీ ఏమీ లేదు అంటారు ఆయన. నేనేమో ఉందని, ఆయనేమో లేదని. లాస్ట్కి నిజంగానే ఉంది. లోకల్గా అప్పుడు ఒక కార్పెంటర్ని పిలిపించి మొత్తం అదంతా తీపిచ్చేసామన్నమాట. అందుకని అది స్ప్రెడ్ అవ్వలేదు అప్పుడు. దాని తర్వాత ఇదిగో మొన్న చాలా పెద్ద పని పెట్టింది కదా, అదనమాట. ఇంకా మొత్తం అంతా కౌంటర్ క్లీన్ అయిపోయిందండి. ఇప్పుడైతే ఇంక అన్నం వండేస్తున్నాను. చెప్పాను కదా మన పప్పు నా ఫేవరెట్ కూర ఇవాళ. మనం ఎప్పుడైతే ఫేవరెట్ చేసుకుంటామో మనం ఎంత అన్నం తిన్నా ఆకలిస్తుంది అనిపిస్తుంది నాకు. ఏంటో తిండికి నాకు అభినవ భావ సంబంధం అనమాట. నాకు తినడం అంటే చాలా ఇష్టం అండి. మీరు నన్ను చూస్తేనే అబ్జర్వ్ చేయొచ్చు. అది నాకు చాలా మంచిగా అనిపిస్తుంది తినాలి అని అంటే. కాకపోతే అన్నం కాదు, ఏమన్నా తినడం అంటే ఇంకా ఇంకా ఎక్కువ ఇష్టం అనమాట. ఏమన్నా అంటే చిల్లర తిండ్లు, స్వీట్స్, చెక్కలు, చక్కుడాలు ఇలాంటివి తినడం అంటే చాలా ఇష్టం అన్నమాట. ఇంకా చాలాసేపు అయింది కదా, పప్పు కూడా ఉడకపెట్టేసి టమాటా, ఎర్రపప్పు, కందిపప్పు, అలాగే బచ్చల కూర ఈ 3 వేసి పప్పునైతే ఉడకపెట్టేశాను. యాక్చువల్గా నేను పప్పులో చాలా ఇయర్స్ నుంచి చింతపండు వేయడం మానేశానండి. టమాటాలు వేస్తున్నాం కదా, ఆ పులుపు సరిపోతుంది. జనరల్గా చింతపండు ఎక్కువ తినకూడదు అని కూడా అంటారు. నేను చాలాసార్లు నా వీడియోస్లో కూడా చెప్పాను, చింతపండు అంత ఎక్కువ తింటే మంచిది కాదు అని చెప్పి. నేనైతే చింతపండు చాలా తక్కువే వాడుతున్నానండి. ఏమన్నా మనకి చట్నీస్లో అలాగా చింతపండు మానేసి నిమ్మకాయ పిండుకోవడం బెస్ట్. మీరేమంటారు అనేది తప్పకుండా కమెంట్స్లో చెప్పండి. ఇంకా ఉప్పు కూడా వేసేసి జస్ట్ పప్పునైతే కొంచెం మెదుపుతున్నాను. బాగా ఉడకపెట్టేసాను. ఒక 5-6 విజిల్స్ వచ్చేసే వరకు మంచిగానే ఉడికిపోయింది. అయితే నాకు పప్పులో చాలా ఫేవరెట్ కరోనా అప్పటి నుంచి ఏంటి అని అంటే వెల్లుల్లిపాయలు అన్నమాట. కరోనా అప్పుడు మీకు గుర్తుందా, వెల్లుల్లిపాయలు తినాలి, ఆమ్లా తినాలి, చాలా మంచిది అని చెప్పేసి అలాగనే వాళ్ళు. ఇంకప్పటి నుంచి కూడా వెల్లుల్లిపాయలు నాకు బేసిక్గా ఇలా తినడం అస్సలు ఇష్టం ఉండదు. అందుకని దీన్ని ఏం చేస్తానంటే క్రష్ చేసేస్తాను మంచిగా. ఒక కాదులేండి, ఇందాక మీరు కౌంటర్ క్లీన్ చేస్తున్నప్పుడు చూసారు కదా రాతిది రోలు కూడా కాదు, దాన్ని మేము బండ చెక్కది, ఇది ఏమంటారబ్బా, దీన్ని ఏమంటారని చెప్పండి, రోలే అంటారు అనుకుంటా. సో దాని మీద రాయి ఉంటుంది కదా, దాంతో ఇలా మెత్తగా చేసేస్తాను అనమాట. ఇలా మెత్తగా చేసేస్తే మనకి తీయడానికి కూడా ఛాన్స్ ఉండదు కదా పప్పులో నుంచి. అందుకని చెప్పేసి ఇలా చేసేస్తాను అనమాట మెత్తగా. ఇలా చేసేసి దీన్ని ఫ్రై చేసేస్తాను మంచిగా. ఎంత మంచి ఫ్లేవర్ వస్తుందంటే పప్పుకి కూడా స్మెల్ సూపర్ వస్తుందండి. మీలో ఎంతమంది ఇలా చేస్తారు తప్పకుండా చెప్పండి నాకు కూడా. ఈరోజైతే నూనె అయిపోయింది. మొన్న నూనె తెప్పించానని చెప్పాను కదా జెప్టోలో లాస్ట్ వీక్. ఇంకా ఈరోజే ఒక స్పూన్ ఉంటే ఆ నువ్వుల నూనె వేసేసి మిగతాది నెయ్యి వేసాను అనమాట ఇవాళ. ఇంకా నెయ్యి నూనె కలిపి ఈ పప్పుకి ఇంకా ఎక్కువ మంచి టేస్ట్ వచ్చేసిందని నా ఫీలింగ్. ఎందుకంటే ఎంతైనా మన ఇష్టమైన కూర కదా ఇవాళ, అలాంటి ఫీలింగ్స్ కంపల్సరిగా ఉండాలండి. ఒక్కొక్కసారి నేను చాలా బాగా చేస్తాను వంట అనిపిస్తుందండి. అందులో ఇలాంటివి అయితే భలే చేస్తానని ఇంకా అనిపిస్తుంది. నా ఉద్దేశంలో పప్పు వండాలి అని అంటే చాలా టైం టేకింగ్ అని అనిపిస్తుంది. ఎందుకంటే వెల్లుల్లిపాయలకి తొక్కలు తీయాలి, ఇవన్నీ చెయ్యాలి కదా, ఇలా క్రష్ చేయాలి అదంతా. అదే కూర అనుకోండి, ఒక 2-3 ఉల్లిపాయలు కోసేసుకోవచ్చు, 2 కూరగాయలు ఏవైతే ఉంటాయో అవన్నీ కట్ చేసేసుకొని కూర వండేసుకోవచ్చు, త్వరగా అయిపోతుంది. ఇలా పొంగుతుంది కదా నువ్వుల నూనె వేస్తే, భలే అనిపిస్తుంది నాకు అది చూస్తే. ఆ వాసన అయితే ఎంత బాగుంటుందో కదండి. మీలో ఎంతమందికి ఇష్టము
తప్పకుండా చెప్పండి నాకు. నేను కరివేపాకు ఆకుకూరలో కరివేపాకు వేయాలంటే నాకు కొంచెం భయము. ఎందుకంటే అది అస్సలు కనిపించదు. అది నోట్లోకి వెళ్ళిన తర్వాత తీయాలంటే కొంచెం ఎంబారసింగ్గా అనిపిస్తుంది, ఎస్పెషల్లీ ఆఫీస్లో. కానీ తింటే మంచిదే, తినం కదా, అదనమాట ప్రాబ్లము. లాస్ట్కి ఇంగువ వేస్తే ఆ స్మెల్ ఉంటుందండి, అద్దిరిపోతుంది. నేను ఇంగువ వేయడం కూడా మా పక్కన టెనెంట్స్ ఉండేవాళ్ళు, చెన్నై వాళ్ళు వేయడం చూసి నేను నేర్చుకున్నాను అనమాట. లేకపోతే అంతకు ముందర నేను ఇంగువ వేసేదాన్ని కాదు. దివ్య తన పేరు, తననే చూసి ఇంగువ వేయడం నేర్చుకున్నా. ఇంకా ఈ తాలింపుని పప్పులో వేసేస్తున్నాను అనమాట. చాలా మంచిగా కుదిరింది. ఇంకా ఫ్రెష్ అయిపోయి ఆఫీస్కి వెళ్ళిపోయాను. ఇంకా నేను తర్వాత పొద్దున్న అయితే ఏమీ షూట్ చేయలేదండి. నాకేంటో తెలీదు, మేబీ ఇవాళ కూర మంచిగా ఉంది వల్లనో ఏంటో తెలీదు. అన్నం మంచిగానే తిన్నాను, 2:30కో ఎప్పుడో తిన్నాను. ఈరోజు జ్యూస్ చేసుకుని తాగాను అనమాట ఇంట్లో. కానీ సాయంత్రం ఆఫీస్ మేబీ 5:30 కాడ నుంచి నాకు అసలు ప్యాంక్రియాస్ దగ్గర ఏదో సమ్ ప్రాబ్లం, మేబీ ఆకలి అలాగనమాట. అసలు ఎంత ఇదైపోయిందంటే అంత ఇదైపోయింది. ఇంకా సాయంత్రం నాకు వండుకునేంత వరకు కూడా నేను ఆగలేను అని అనిపించేసి సాయంత్రం వచ్చేటప్పుడు ఇడ్లీలు తీసుకొని వచ్చానమాట. మొన్న ఒక వీడియోలో చెప్పాను కదా, ఒక ఆంటీ వాళ్ళు చపాతీలు బాగా చేస్తారు కానీ ఇప్పుడు చేయట్లేదంట అని చెప్పి. ఆ ఆంటీ వాళ్ళు అయితే ఇడ్లీ వేస్తున్నారు సాయంత్రం అప్పుడు అని చెప్పేసి ఆంటీ అనింది. ఇంకా తన దగ్గర ఇడ్లీ తెచ్చుకుని ఇంకా ఫస్ట్ అయితే స్నానం చేసేసి, స్నానం చేయకుండా అస్సలు ఉండనండి, ఏంటో నాకు అది అలా అలవాటు అయిపోయింది. స్నానం చేసేసి జుట్టు అంతా కొంచెం రఫ్గా అయిపోతే జస్ట్ కింద సీరం రాసేసి జుట్టు కట్టుకుని ఆ తర్వాత తలుపులన్నీ తీసి అప్పుడు ఇంకా ఇడ్లీలు తిన్నానండి. అప్పుడు ప్రాణం లేసొచ్చింది తెలుసా. ఏంటో తెలీదు, ఆకలేస్తే ఇలాంటి ప్రాబ్లం వచ్చేస్తుంది అనమాట. ఈరోజు వాకింగ్కి కూడా వెళ్ళలేదండి. నేను చెప్పాను కదా, మినిమం 5 to 5,500 స్టెప్స్ వేస్తున్నాను అనమాట. అంటే 5 అంటే 5,000 అనమాట. 5,000 నుంచి 5,500 స్టెప్స్ అయితే వేస్తున్నాను రోజు. ఈ రోజు అయితే నాకు వాకింగ్కి కూడా వెళ్ళాలి అని అంటే భయం వేసింది, ఎక్కడ చచ్చిపోతాను అని చెప్పి. ఏంటో ఈ తిండిగోల నాకు అని అనిపిస్తుంది ఒక్కొక్కసారి. ఆ దివాన్ మీద బట్టలు ఉన్నాయి చూసారా, అవి నాకు తెలిసి ఏ మంగళవారం పొద్దున్నో మంగళవారం సాయంత్రమో వేసుంటాను. ఈరోజు గురువారం సాయంత్రము, ఇప్పుడు వరకు మడత పెట్టనే లేదు. అవి జస్ట్ ఐరన్ చేయడానికి ఉంటే అవన్నీ లోపల పెట్టేశాను అంతే. ఇవాళ వీడియో అయితే ఇదేనండి. మీకు నచ్చింది అని అనుకుంటున్నాను. నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేసి సపోర్ట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. బాయ్.